కల్పన గురించి రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కలిసి ఏజెన్సీకి వెళ్ళి అడుగుతారు. అయితే అక్కడ వాళ్ళు మేము అలా చెప్పకూడదు, మాకు రూల్స్‌కి విరుద్ధం అని చెప్తారనమాట. అయితే ఈ బాలు కారులో ఈ కల్పన ఎక్కుతుంది. అలాగే మీరెలా ఎళ్లారు మేడం కెనడాకి అంటే, ఒక్కసారిగా మనోజ్‌ని మోసం చేసిందంతా గుర్తు చేసుకొని అది తర్వాత చెప్తాలే. ఇప్పుడు నాకు అర్జెంట్ పనుంది అన్నట్టు మాట్లాడుతుందనమాట. మంచిగా మాట్లాడుతుంది. అది చూస్తే అమ్మాయిని అమాయకురాల్లాగా అనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రభావతి ఏం చేస్తుందంటే రోహిణి విషయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా! అందుకే మీ నాన్న కోసం పూజలు చేద్దాం, మీ నాన్న త్వరగా రావాలని అన్నట్టు పూజలు చేయించాలని ఇంట్లో అందులో కఠినమైన వ్రతాలు, పూజలనమాట. ఇంట్లో అందరిని కలిపి గుడికి సిద్ధం చేస్తుంది. అయితే బాలుకి మీనా ఫోన్ చేసి మీరు కూడా రండి బాగుంటుంది, అందరం ఉన్నాం కదా అంటే ఇక కల్పనతో చెప్తాడు. సరేలేండి, పికప్పింగ్ డ్రాపింగ్ మీరే కదా, ఒక 2 నిమిషాలకి ఏమైద్దిలే, నేను కారులో కూర్చుంటే మీరు వెళ్ళేసి రండి గుడిలోకి అని చెప్తారు. ఇక రోహిణి పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగా మొహం అంతా పసుపు రాసేసి అమ్మవారికి పొర్లు దండాలు పెట్టించేలాగా చేస్తూ ఉంటారనమాట. ఇక అదంతా నచ్చదు రోహిణికి. లేని నాన్నని జైల్లో ఉన్నానని అబద్ధం చెప్తే ఆయన కోసం నాతో పూజలు చేస్తున్నారు కఠినంగా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మనోజ్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ బయటకెళ్తాడు. ఇక ఈ కల్పన ఏమో మనోజ్ని చూసి బాలు కారులోనే దాక్కుంటుందనమాట. ఒక్కసారిగా కల్పనకి గుండె ఆగిపోతుంది. మనోజ్ కనుక ఇప్పుడు చూస్తే మొత్తం కథ రివర్స్ అయిపోతుంది, నా గురించి బయటపడిపోతుంది, ఇప్పుడు నేను మరలా తిరిగి కెనడా వెళ్ళాలన్నా కూడా నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టేశాడేమో అని దాక్కుంటుంది. ఈ మనోజ్ ఏమో మాట్లాడుకుంటూ బాలు కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఆనుకొని మరి మాట్లాడుతూ ఉంటాడు. మరి మనోజ్ ఈ కల్పనను చూస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.